ఒక ఊరు వాళ్ళగా మీరు ఒక తండావాసులుగా సార్ సౌందర్య గుడికి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంది? ఓపెన్ గా చెప్పండి ఇక్కడ. నేను సార్ నేను నా వాళ్ళ నా డాడీ ముందే అడుగుతున్నా, నే- మీ మీ ఫీలింగ్ సరే ఏంది? ఎవరన్నా ఉండండి, నేను ఓపెన్ గా మాట్లాడతాను. చెప్తా నేను సార్, ఇగో నేను ఓపెన్ చెప్తున్నా. ఆ. దేవుడు అనేది అందరికి దేవుడు. ఉమ్. దేవుడిని ఒకరం నేను నా దేవుడిని నేను వశం చేసుకుంటాను నేను అనుకోనికి లేదు. ఉమ్. మీరు అనుకోనికి లేదు. దేవుడు అంటే కలియుగ దైవం అందరికి సమానమే. దేవుడు అనేవాడు సౌందర్యాల వాళ్ళ డాడీ మాకు మంచిగా అనిపిస్తే, మంచి జరిగితే నేను అమ్మవారికి ముక్కు పుడక పెడతాను వాళ్ళ తండ్రికి చెప్పిన. నా పొలం పక్కలనే ఉంది, వాళ్ళ పొలం కూడా. నేను కిషన్ నా దగ్గర నాకు 2-3 సార్లు వస్తే నాకు అమ్మవారు నాకు ఏం కలగాలని నేను కోరుకున్నా, నాకు అన్ని కరెక్ట్ కలిగి నాకు అంతా మంచిగా ఉంటే నువ్వు గుడి కట్టినాక నేను ముక్కు పుడక అమ్మవారికి ఇస్తా, నీకు ఇస్తా, నువ్వు పెట్టుకో అని చెప్పిన. అతను ఉన్నాడు ఇక్కడే, అడగండి. నేను అంతవరకు చెప్పిన. ఇంకొకటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన తండకెళ్ళి మనకు పోయే కమ్యూనిటీ రోడ్డు ఇవన్నీ కరెక్ట్ చేసుకొని మన గుడి మనం, నువ్వు ఏం కష్టపడుతున్నావు, నువ్వు ఏం ఇబ్బంది పడుతున్నావు, నీ బాధలు నువ్వు పడుతున్నావు, మతాన్ని అడిగినావు, మాకు ఇస్తే ఇచ్చినాం, లేకుంటే నేనైతే ఏమి ఇయ్యలే. సరే ఎవరు ఇచ్చిరు ఇయ్యలేదు మనం చెప్పలేం. నీ బాధలు నువ్వు పడుతున్నావు. కాకపోతే మన తండ ఒక రేంజ్ కి హైలైట్ తీసుకుపోవాలి, డిస్టర్బ్ కాకుండా కొంచెం హైలైట్ తీసుకుపోవాలి. అంతా మంచిగానే ఉన్నాం, అందరు మంచి వాళ్ళమే ఉన్నాం, 10 మంది వస్తున్నారు, నాకు షాప్ ఉంది, నా దగ్గరకు వచ్చి అడుగుతారు సౌందర్య ఇల్లు ఏడు ఉంది చెప్తారు అంటే, ఈడ ఉంది అమ్మాయి ఇట్లా ఉంటది చెప్తారు పోండి అని చెప్పి తోలిస్తున్నాం. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్ నాకు 5-6 మంది పీపల్ పెళ్లికి వెళ్ళి తలకొండ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసిర్రు. నేను వాళ్ళ ఇలా డాడీ నంబర్ ఇచ్చేస్తున్నాను, నేను నంబర్ ఇచ్చేసి అక్కడ ఉంటదండి, ఇక్కడ లొకేషన్ కూడా షేర్ చేస్తాను, నేను పోయి వెళ్ళండి చూడండి. ఇప్పుడు మీ కార్యక్రమాలు మీకు నడుస్తుంది. నేను పోయే దారిలో అడ్డు ఎంత మంది పడుతురో నాకు తెలుసు సార్. నేను ఇంకోరికి అడ్డుపడదలుచుకోలేదు. నాకు అనుభవం ఉంది కాబట్టి, నాకు అనుభవం ఉంది. నేను చేసే పనికి 10 మంది అడ్డం పడుతున్నారు, నేను దాటుకొని వెళ్ళగలుగుతున్నా. నా లేక అందరు దాటుతారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే దాటే స్తోమత కూడా లేకుంటది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, నేను 10 మందిని దాటగలుగుతున్నా. కనీసం నేను ఒకరికి హెల్ప్ చేస్తే నాకు ఇంకొకటి మైనస్ అవుతాడేమో, 9 మంది నాకు తగ్గుతారేమో, అంటే నాకు కూడా ప్లస్సే అవుతుంది కదా అని చెప్పి మా తండకు వచ్చే వాళ్ళని మనం ఎందుకు అవాయిడ్ చేయాలి, ఎందుకు నాకు తెలియదు అని చెప్పాలి అని చెప్పేసి నేను వచ్చేటోళ్ళకి అందరికి చెప్తున్నాం, సహకరిస్తున్నాం, అంతా పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఒకటి వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీడంతా చేతబడి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనేది ఒకటి హైలైట్ అయిందని మేము విన్నాం యూట్యూబ్ లో 2-3 రోజుల నుంచి. మనం ఏమంటున్నాం అంటే, చేతబడి ఎవడైతే చేస్తుండో వాడిని మనం దేవునితో అయితేనే పట్టుకోండి, లేకపోతే ఇంకేదన్నా అయితేనే నువ్వు కలిసిరా, మనం అందరం పోదాం, దీనివల్ల నష్టపోతున్నాం అని చెప్పేసి దానికి ఏదైనా ఉంటే దాని పరిష్కారం చూద్దాం, అందరం కలిసి చేద్దాం దాన్ని. ఈ గుడి అనేది ఇప్పుడు నువ్వు పర్సనల్ చేసుకుంటావా, అందరికి చేసుకుంటావా, నీకు సంబంధించిన విషయం. మాకు అడుగు, మాకు తోస్తే ఇస్తాం, ఇవ్వకపోతే ఊకుంటాం. నీకు చేతనైంది నువ్వు చేసుకో, మాకేం ఇబ్బంది లేదు. మిమ్మల్ని మేము తప్పు పట్టము, మమ్మల్ని తప్పుగా నిరూపించమని మేము చెప్తలేము. ఏంటంటే తండ పేరు మంచిగా ఉండాలి, మన అందరి పేరు మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది మనం నిర్ణయించుకొని అది చూసుకొని ఉండాలి. నేనేం చెప్తున్నా ముఖ్యంగా అంటే, ఈ మీడియా మిత్రులకు ఏ టీవీ మీది E96 టీవీ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మాకు ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నది. కొంతమంది సుస్తులయ్యి అదే ఇదే చనిపోతున్నారు. ఇంకా వాళ్ళు 5 మంది సంవత్సరానికి చనిపోతున్నారు అని చెప్పిరని ఇప్పటిదాకా ఎవరు చెప్పిర్రు. నేనేమంటున్నా ఆ విషయాన్ని అంటే, మనం ఎవరు చావకుండా మన దేవుడు అనే తండకు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం అందరం కొల్చినాం, మీరందరూ కొల్చుకున్నప్పుడు మన దేవుడు అనేది మనకు చూడాలి. దేవునికి అసహనం ఉండకూడదు, సహనం ఉండదు. సహనం తోటి దేవుడు అనేవారు అందరికి సమానంగా చూడాలి. దేవుని దగ్గరికి ఎవరు పోతారు? నాకు తెలిసినంత వరకు దొంగతనం చేసినోడు ఫస్ట్ పోతాడు, కానీ దొంగ ఆడే చేస్తాడు. అయితే దొంగతనం చేసినోడు ఫస్ట్ దేవుని తానుకో ఏం చేస్తాడు, అమ్మ తల్లి నీకు సగం ఇళ్ళకి వెళ్ళిస్తా, నన్ను బట్టి ముక్తాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మనం దొంగలమని నిరూపించుకోకూడదు. మనం దొంగలమని నిరూపించుకోకూడదు. మనమంతా నిజాయితీగా ఉన్నాం, మనమంతా బాగానే ఉన్నాం, మనం అందరం కలిసి తండ ఐక్యమత్యం తోటి చేద్దాం అనుకున్నాం, చేసినాం, అయిపోయింది. సరే మీకు ఏదైనా వస్తే దాంట్లో చేయకపోవచ్చు, మళ్ళా పిలుచుకుంటారు. దేవుడు అనేవాడు భక్తి వస్తే వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు రాష్ట్రం దాటి తిరుపతి పోతున్నాం, ఇప్పుడు హైదరాబాద్ దాటి యాదగిరిగుట్ట పోతున్నాం, ఇక్కడ నుంచి మధ్యమడుగు పోతున్నాం, శ్రీశైలం పోతున్నాం, ఇవన్నీ తిరుగుతున్నాం. కాబట్టి మన దేవుని దగ్గరికి దూరం వాళ్ళు వస్తారు. ఊరుకుండపేట ఆంజనేయ స్వామి అని మామూలు ఫేమస్ కాదు, సింధూరం లేని స్వామి అంటే ఆయన్ని. సింధూరం ఉండదు అక్కడ, ఓన్లీ నెయ్యితోటే అభిషేకాలు ఉంటాయి. అటువంటి దేవుడు రేపు జాతర ఉంది నెక్స్ట్ వీక్ లా. అయితే అటువంటి దేవుడు ఉన్న పవిత్ర స్థలం మనది. అటువంటి ప్లేస్ లా 4 మూలల నుంచి వస్తారు, రాష్ట్రం నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. అంత మంచి దేవుడు ఉన్నాడు మన దగ్గర కూడా. మనం ఎక్కువ వెళ్ళము, మనం బయటికి వెళ్తాం. ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్తాం. కాబట్టి బయట వాళ్ళు వచ్చి పూజ చేస్తే మన తండకు మంచి పేరే వస్తుంది, మనకు మంచి పేరే వస్తుంది. కానీ మీరు వాళ్ళు చేసే తప్పేందంటే, మన దగ్గర అంత చేతబడి వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు బయట వాళ్ళు వచ్చి మీ తండలో చేతబడి ఉందంట అంటే మేము రానికే భయపడుతున్నారు. అట్లా భయపడుతున్నారు. ఈ చేతబడి చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని కొంచెం బయటికి ఫేస్ చేస్తే వాళ్ళని మనం
బుద్ధి చెప్పి మానిపిస్తాం, లేక భయపెట్టి మానిపిస్తాం, లేకపోతే దానికి పడే శిక్షలు ఏమన్నా ఉన్నాయో చట్టప్రకారంగా దాని మీద శిక్షలు చేసుకోనికే మనకు అధికారాలు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి తండా పేరు మంచి రావాలి, మనం అందరం మంచిగా ఉండాలి, అందులో అందరం ఉండాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ యూట్యూబ్ సర్పంచ్ నేనేం చేసిన కిషన్, నేనేం చేసిన మీకు సహకరించలేదు. ఏది ఉన్నా గానీ ఒక పెద్ద మనిషిని మరి ఒక ఊరిని ఒక ఒక విషయం బ్యాడ్ చేయకూడదు చెప్పేది. కదా. సర్పంచ్ 25,000 చందరాశిడు. ఉమ్. ఒక్క విషయం 25,000 చందరాశిడు. నాకే ఉంది. అయితే కిషన్ నాకు ఫోన్ చేయి, ఆ పైసలు ఏమైనా హెల్ప్ చేస్తా అని చెప్పిండు. ఏ బాస్ సార్, సర్పంచ్ పెద్ద మనిషి కాబట్టి నేను ఒకసారి పోయినా, ఉమ్. పటేల 25,000 చందరాశినావు, ఉమ్. పోయినా రామంటే పోయినా, ఉమ్. పటేల్ తానికి పోయినా. ఆ. అంటే నా తా లేవు అని చెప్పిండు. ఉమ్. రాసినవి ఎందుకు పటేల్ అని అడిగిన, ఉమ్. ఇవి రాసినవి ఎందుకు అని చెప్పిన. ఉమ్. లేవని చెప్పిండు. ఉమ్. ఇక కామర్స్కి వెళ్ళి వచ్చిన. ఉమ్. అంత పెద్ద మంచి వై లేవంటే మనకు ఎట్లా ఉంటదన్న? అదే 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 ఇక్కడ పెద్ద మనిషిని అన్నది వేరు. అయితే ఒకానొక ఇక్కడ ఏం జరుగుతుందంటే, గుడి కట్టడం మంచిది, ఆ, కడదాము సహకరిద్దాం అన్నట్టే మీ తండ మొత్తం ఉన్నది. అవును ఒకానొక సందర్భంలో మీరు అందరు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంట. అవును. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మా సర్పంచ్ కరెక్ట్ లేడు, మా సర్పంచ్ మంచోడు కాదు, లేదంటే మా తండ వాళ్ళు సహకరించట్లేదు, ఇలాంటివి ఏం జరిగిపోతున్నాయి. మా మంత్రకాళ్ళు ఉన్నారు మా దగ్గర, ఉం. ఇలాంటివి ఏమైపోతున్నాయి అంటే అంటే ఓ మాట అంటారు కదా, మనకు మనమే అంటే గుంత తోడుకొని బాయిద దూకడం అనేది. మీ ఇప్పుడు ఉన్న 120 ఉంటాయా ఓట్లు మొత్తం? 180 చిల్లర. ఉంటాయి. ఓకే, ఒక 40 ఇండ్లు ఉంటాయా? 40-50 ఇండ్లు, 50 ఇండ్లు. అంటే ఉన్న దాంట్లో మనం ఉన్న దాంట్లో ఇప్పుడు ఏదైనా సరే మన పక్కనున్నోని మన జడగొట్టుకొని పక్కన దగ్గరికి పోయి సపోర్ట్ అడిగితే ఎవరివ్వరు. అవును. పుట్టి పెరిగింది ఒకటే ఊరు కాబట్టి, ఏదున్నా మన సొంత ఊర్లే, మనం పుట్టిన ఊర్లోనే తీసుకోవాలి. కాబట్టి బయట జరుగుతున్న అంటే డిస్కషన్స్ ఏంటంటే, తండాల సపోర్ట్ లేదు, ఉం. తండా వాళ్ళు అసలు దగ్గర రాని ఎట్లా, సర్పంచ్ అసలు సపోర్ట్ చేయట్లా, అసలు వేస్ట్ సర్పంచ్. ఎమ్మెల్యే తాలూకు ఎమ్మెల్యే ఇట్లా సపోర్ట్ చేయలే మనకు. ఇప్పుడు ఏదైనా సరే మిమ్మల్ని అడుగుతున్నా డైరెక్ట్ గా, ఒక గుడి కట్టినా, ఒక బోనం తీసినా పొలిమేర దాటి బయటికి వెళ్ళదు. ఉం. అవునా? మరి మీరు ఆ గుడి మీ సొంత దాంట్లో కట్టకుండా, ఇక్కడ మీ ఈ ఏరియాలనే మీ సర్పంచ్లను కావచ్చు, మీ పెద్ద మనుషులను కావచ్చు, ఊరు సర్పంచ్లను అడిగి ఇక్కడ ఏదైనా ఒక 2 గుంటలో 3 గుంటలో జాగా అడిగితే బాగుండేదేమో కదా. ఎందుకంటే అమ్మవారు అట్లా అడిగినాం కదా, తండ మొత్తం అడిగినాం కదా, అడిగినాం. ఉం. నాకు నచ్చిన కోరి నేను ఏడ నచ్చిందో ఆడనే కూర్చుంటా అన్నది. ఉం. అడిగినా 10 సార్లు అడిగినాం. ఉం. అక్కడికి వెళ్ళి కాబట్టి ఇక్కడ ఎవరు కడదామని చెప్పారు? అడిగినాం. దేవత దేవత సిగమూగి చెప్పింది, సిగం ఊగి చెప్పింది, నేను అక్కడే అడిగి- కూర్చుంటా, నాకు అక్కడ బాగుంది అని. అక్కడ బాగుంది ఉం. అని చెప్పింది. ఉం. మేము ఫస్ట్ ఇటుకే కూర్చున్నాం, ఇక్కడనే కూర్చున్నామని సిగం ఊగేటప్పుడు దేవత చెప్పేటప్పుడు మీ సర్పంచ్ గారు లేరా? లేదంటే మీ గ్రామంలో ఉన్న లీడర్లు కావచ్చు, పెద్ద పెద్దోళ్ళు కావచ్చు, ఎవరు లేరా? అందరు ఉన్నారు. ఉం. అందరు చాలా మంది ఉన్నారు. మరి అడిగినాం. ఉం. చాలా మంది ఉన్నారు. ఓకే. ఓకే. ఉం. ఓకే. ఇప్పుడు మీరు సొంతంగా మీరే మీ సొంత డబ్బులు పెట్టుకునే కడుతున్నారా? అలానే కొంతమంది హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేస్తున్నారు. బయట వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఓకే.